ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77ను రద్దు చేసి అర్హులైన వారందరికీ ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అమలు చేస్తామని యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీని అమలు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె భాస్కర్, ఎం వినోద్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు రేపు తిరుపతి పట్టణంలోని పీడీఎస్యు రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో వారు ముఖ్య అతిథిగా విచ్చేసి పాల్గొని మాట్లాడారు. భాస్కర్, వినోద్లు మాట్లాడుతూ గత వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారన్నారు. డిగ్రీలు పూర్తి చేసుకుని ఉన్నత చదువులకు వెళ్లాలి అనుకునే వారికి 77 జీవో తీవ్ర అడ్డంగా ఉందన్నారు. దాన్ని రద్దు చేయాలని గతంలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయన్నారు. తిరుపతి నగరంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలు అనేవి జరుగుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తవుతుంది. కానీ విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల అమలు చేయడంలో ఈరోజు పాలక వర్గాలు చిత్తశుద్ధిగా లేవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు సమస్యలకి నిలయాలుగా మారుతున్నాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించే విద్యార్థుల్ని, ప్రశ్నించే శక్తుల్ని ఈరోజు మోదీ, అమిత్ షాల ప్రభుత్వం అనగదొక్కి జైల్లో నిర్బంధించే ప్రయత్నం చేస్తుంది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ విశ్వవిద్యాలయాలకి నిధులు సమకూర్చే స్వతంత్ర సంస్థని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తమ గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సైతం మాట్లాడకుండా మోదీ ప్రభుత్వం కనుసన్నల్లో ఉంది. తక్షణమే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సవరింపులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఆనాడు యువగళం పాదయాత్రలో 77 జీవోని రద్దు చేస్తామన్నారు. ఒక విద్యా సంవత్సరం పూర్తయినా ఈరోజు 77 జీవోని రద్దు చేయలేదు. తక్షణమే 77 జీవోను రద్దు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు అనేవి ఏర్పడ్డాయి. ఈ 17 మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ ఆధీనంలో మేము నడపలేమని చెప్పేసి జాతీయ మెడికల్ కౌన్సిల్కి చంద్రబాబు ప్రభుత్వం లేఖ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1800 మెడికల్ సీట్లు ఈరోజు వెనక్కిపోయే విధంగా చేసినటువంటి చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గ విధానాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో సమరశీల ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎం వినోద్ కుమార్. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు తిరుపతిలో జరుగుతూ ఉన్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలో విద్యారంగ సమస్యలు నిలయాలుగానే సేమ్ గత ప్రభుత్వం ఏవైతే విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అట్లనే ఉన్నాయి. ముఖ్యంగా యువగలం పాదయాత్రలో ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే 117 జీవో రద్దు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 4500 పాఠశాలను పునర్ప్రారంభిస్తా అన్నావు. ఈరోజు ఒక్క పాఠశాలనైనా ప్రారంభించావని మేము అడుగుతా ఉన్నాం. అమ్మఒడి పథకానికి ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పావు. ఈరోజు గత ప్రభుత్వాన్ని నీవు కామెంట్ చేశావు, 13,000 ఇస్తా ఉన్నావు. ఈ పాఠశాల మెయింటెనెన్స్ కోసం 2,000 కట్ చేస్తావని గతంలో నువ్వే కామెంట్ చేస్తావు. ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయల అమ్మఒడి తల్లికి వందన పథకాన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి ఫీజు రింబర్స్మెంట్ పథకం అమలు చేస్తూ ఉన్నావు. జీవో నెంబర్ 77ను రద్దు చేస్తా అని చెప్పావు. ఈరోజు జీవో నెంబర్ 77ను రద్దు చేయలేదు. ఇప్పటి వరకు రియంబర్స్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేనటువంటి దుర్మార్గంగా నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా 3,500 కోట్లు నిధులు కేటాయించాలి. అదేవిధంగా 77ని ఎప్పుడు రద్దు చేస్తామని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు దయనీయమైనటువంటి స్థితిలో ఈరోజు చదువుతూ ఉన్నారు. హాస్టళ్లకు గత ప్రభుత్వం 500 కోట్లు నాడు నేడు కింద నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయకుండా ఆ యొక్క డబ్బులు ఎక్కడ పోయాయని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఏ ఒక్క హాస్టల్ కూడా మరమ్మతులు చేపలేదు, సొంత భవనాలు ఏర్పాటు చేయలేదు, మెస్ ఛార్జీలు లేవు, కాస్మెటిక్ ఛార్జీలు లేవు, అద్దె భవనాలు ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్కొక్క వార్డానికి 4-5 హాస్టళ్ళు ఈరోజు ఇన్ఛార్జీ ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి సంక్షేమ హాస్టల్ సమస్యలు పరిష్కరించాలి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బలమైనటువంటి పోరాటానికి మేము సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.